రంగనాయకమ్మ గారు రాసిన కృష్ణవేణి నవల ప్రారంభం. కృష్ణవేణి పర్సనల్ లెటర్ తాలూకు ఆకుపచ్చని కాగితాలు విశాలమైన గదిలో టేబుల్ మీద పబ్లిక్గా పడున్నాయి. కృష్ణవేణి కిటికీ బయటకు చూపు నిగిడ్చి స్థాణు మల్లె నిలబడి ఉంది. శ్యామసుందర్ మూసి ఉన్న గది తలుపులకు పందిరి మంచానికి మధ్య చేతులు వెనక్కి పెట్టుకొని నేల చూపులు చూస్తూ విసురుగా పచార్లు సాగిస్తున్నాడు. గాలి విసురికి టేబుల్ మీద కాగితాలు కదులుతున్నప్పుడల్లా కృష్ణవేణి హృదయం దడదడలాడిపోసాగింది. ఎంత పొరపాటు చేసింది తను! ఎప్పటిలాగే అతి నిర్లక్ష్యంగా డ్రాయర్లో ఉంచింది. ఆ ఉత్తరం ఆయన చూశారు, అంతా అర్థం చేసుకున్నారు. ఒడిదుడుకులుగానైనా నడిచిపోతున్న తన సంసార నావ తలకిందులయ్యే దుర్దినం సంభవించింది. ఆయనకి కోపం వచ్చింది. పౌరుషవంతుడైన ఏ మగవాడికైనా, భర్త స్థానంలో ఉన్న ఏ మగవాడికైనా కోపం కట్టలు తెంచుకుంటుంది. దీని పరిణామం చాలా తీవ్రంగా ఉండొచ్చు. తనని దేవతలా పూజిస్తున్న శ్యామసుందరికి తాను విశ్వాసఘాతకురాలనని అసహ్యం పుడుతుంది. తానేం చేయాలి? తనని దోషిగా పట్టించిన ఆ కాగితాల ముందు ఏమని సంజాయిషి చెప్పుకోవాలి? నిజం తెలుసుకున్న శ్యామసుందర్ని ఏమని క్షమార్పణ వేడుకోవాలి? ఎటూ తోచని అయోమయ పరిస్థితిలో కృష్ణవేణి మనస్సు కోటి శంకలతో నిండి విలవిల్లాడింది. విసురుగా పచార్లు చేస్తున్న మెత్తని రబ్బరు జోళ్ల చప్పుడు ఆగింది. కృష్ణవేణి అనుకోకుండా తల తిప్పి గదిలోకి చూసింది. శ్యామసుందర్ అలమారులోంచి తన బట్టలు తీసి సూట్ కేసులో సర్దుకుంటున్నాడు. సూట్ కేసు లాక్ చేసి కీ పర్సులో వేసుకుంటూ టేబుల్ దగ్గరికి నడిచాడు. రబ్బరు జోళ్లు పొట్లం కట్టి పెట్టి మీదకి విసిరాడు. కుర్చీలో కూర్చొని టేబుల్ కింద నుంచి బూట్లు తీసి కట్టుకోసాగాడు. కృష్ణవేణికి జరగనున్నది గ్రహింపయింది. ఆయనకి అంతులేని కోపం వచ్చింది. వెళ్ళిపోతారు. క్షణంలో ధైర్యం తెచ్చుకొని రెండు ముక్కలైనా చెప్పుకోకపోతే ఏం జరిగినా జరగచ్చు. అసలు విషయం వెల్లడయ్యాక ఇప్పుడిక దేనికి జంకాలి? లేచి కుర్చీ వెనక్కి తోసి గుమ్మం కేసి పోబోతున్న శ్యామసుందర్ చేతిని అప్రయత్నంగా పట్టుకుంది కృష్ణవేణి. క్షణం ఆగండి, ఒక్క మాట. శ్యామసుందర్ కృష్ణవేణి చేతిని విదిల్చుకున్నాడు. ఈ గదిలో నీ మాటలు వినాల్సిన క్షణాలు పోయాయి. కృష్ణవేణి ధైర్యంగా శ్యామసుందర్ మొహంలోకి చూసింది. మీరు ఆవేశపడుతున్నారు. నోర్ముయ్, ఇంకా నన్ను నమ్మిస్తావా? కృష్ణవేణి మౌనం దాల్చింది. నీకింత గాఢమైన స్నేహాలున్నప్పుడు నన్నెందుకు మోసం చేయడం? కావాలని నేనెవ్వరిని మోసం చేయలేదు. అయితే ఆ ఉత్తరానికి నీ జవాబేంటి? ఎవరా బావగారు? శ్యామసుందర్ గొంతులో హేళన, మాటల్లో అధికారం. కృష్ణవేణి తల వంచుకుంది. అతను నా కలం స్నేహితుడు మాధవరావు. కలం స్నేహితుడు? శ్యామసుందర్ ఆశ్చర్యపోయాడు. ఉత్తరాలు రాసే అలవాటే లేని నీకు కలం స్నేహితులా? క్షమించండి, మనసు బాగుండక అప్పుడు అలా అన్నాను. కృష్ణవేణి ప్రార్థన శ్యామసుందర్ దగ్గర నిరర్థకమైపోయింది. ఇంత మోసం చేస్తూ ఇంకా క్షమించమనా నువ్వు కోరేది? అది నా వల్ల కాదు కృష్ణవేణి, వెళ్తాను. అయితే నా గురించి మీరు నిర్ణయించిందేంటి? ఇప్పటికేదీ లేదు, ఆలోచించి తెలియచేస్తాను. మీ కృష్ణని గురించి కొంచెం దయగా ఆలోచించండి. కృష్ణవేణి గొంతు వణుకుతో నిశ్శబ్దమైపోయింది. వెళ్ళిపోతున్న శ్యామసుందర్ ఒక్కసారి వెనుతిరిగి చూశాడు. కృష్ణవేణి కన్నులు చెరువులై కనిపించాయి. శ్యామసుందర్ మనసు క్షణం గిజగిజలాడింది. కొన్ని క్షణాల కిందట ముద్దాడిన ఆ చెక్కిళ్ళు కన్నీళ్లతో తడిసిపోతూ ఉంటే భరించలేని మమతతో 2 అడుగులు వెనక్కేశాడు. గాలిపాటుకు ఎగిరి గదిలో చిందరవందరగా పడిన ఆకుపచ్చని కాగితాలు శ్యామసుందర్ పౌరుషాన్ని వెక్కిరించాయి. నటన, అంతా మోసం. ఈ కృష్ణవేణి నాది కాదు. మనస్సు ఘోషిస్తుండగా ఆకుపచ్చని కాగితాల మీద నుంచి నడిచి వెళ్ళిపోయాడు శ్యామసుందర్. కృష్ణవేణి అయోమయంగా నిలబడిపోయింది. క్షణంలో ఎంత జరిగిపోయింది! షికారుకి వెళ్ళడానికి ముస్తాబై రమ్మన్న శ్యామసుందర్ తాను వచ్చేసరికి సెగలు కక్కుతున్నాడు. అనుకోని సంఘటన జరిగి తనని అసహ్యించుకొని వెళ్ళిపోయాడు. తానేం నిర్ణయించుకునేది తెలియచేస్తాడట. ఆ తెలియచేసే విషయం ఎలా ఉంటుందో భగవంతుడికే తెలియాలి. ఉన్నట్టుండి తమలో విభేదాలు కల్పించిన ఆ ఉత్తరాన్ని కృష్ణవేణి దూరం చేసుకోలేకపోయింది. మాధవ్ని నిందించలేకపోయింది. కన్నీళ్లు తుడుచుకొని ఏరి తెచ్చుకున్న ఆ ఆకుపచ్చని కాగితాలని మరొక్కసారి చదువుకుంది. చిరంజీవి కృష్ణవేణిని సౌభాగ్యవతిగా దీవించి
నీ ఉత్తరం వచ్చేసరికి క్యాంపులో ఉన్న కారణం చేత జవాబు రాయడం ఆలస్యమైంది. రాగానే పోస్ట్ చూసుకున్నాను. పర్సనల్ లెటర్స్లో నీ ఉత్తరమే ముఖ్యమైంది. చదివాను. కానీ కృష్ణ, నీ ధోరణి నువ్వు మారటం లేదు. చాలా మారి సంతోషంగా ఉంటావనుకున్నాను. నన్ను తిరస్కరించావు కాబట్టి సుఖానికి దూరమయ్యావని అనలేను. ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు. అదే ధైర్యంతో భవిష్యత్తు సాగించు. నీ కోసం కాకపోయినా నీ భర్త కోసం గతమంతా కలగా భావించి మర్చిపోవడానికి ప్రయత్నించు కృష్ణవేణి. నీ భర్త శ్యామసుందర్ నీకు అన్ని విధాలా తగినవాడు, నాకన్నా అధికుడు. నిన్ను నమ్మి నీతో తన జీవితం ముడేసుకున్నాడు. నీతో ఎన్నో కలలు ఊహించుకుంటాడు. నీలో ఎన్నో అందాలు చూడబోతాడు. ఎందులోనూ లోటు కల్పించనీకు అసంతృప్తితో బాధపడతాడు. నీ భర్తకు శాంతి సౌఖ్యాలు చూపించవలసిన బాధ్యత నీది. కనీసం భార్యగా నీ ధర్మ నిర్వహణకైనా, ఎదుటి మనసు సంతోషానికైనా నువ్వు ఆనందంగా దిగులు మరిచి ఆడుతూ పాడుతూ తిరగాలి. ఏ మగవాడు భార్య ప్రసాదించే శాంతి సౌఖ్యాలకి దూరం కాకూడదు కృష్ణ. అదే నా కోరిక. నీ ఉత్తరం చదివి ఏం చెయ్యాలో పాలుపోకుండా ఉండిపోయాను. ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నానని, కష్టమైన మనసుతో ఇష్టాలు చూపించలేకపోతున్నానని ఏమేమో పిచ్చిగా వ్రాసావు. తప్పు గదు. నన్ను నీ ప్రాణ స్నేహితుడిగా, బావగా కలకాలం గుర్తుంచుకో. నువ్వు తెలియని దానివి కావు. మంచి చెడ్డలన్నీ నువ్వే ఆలోచించుకోగలవు. తెలుగింటి ఆడపడుచువి. అక్రమంగా ప్రవర్తించనని ఏనాడో రుజువు చేసుకున్నావు. అంతా జరిగిన తర్వాత ఇప్పుడు బాధపడతారా? నేను చెప్పిందంతా నీ బావ కోరికగానైనా పాటించు కృష్ణ. ఈసారి సంతోషంగా ఉత్తరం రాస్తావు కదూ. ఈసరికి చిరంజీవి శ్యామసుందర్ వచ్చుంటాడు. తమ్ముణ్ణి చూడాలని మనసు ఆరాటపడుతోంది. రమ్మంటే వచ్చి మీరిద్దరూ పార్కులో తిరుగుతూ ఉండగా చూసి వెళ్ళిపోతాను. తర్వాత నా విషయాలేమీ లేవు. గానుగెద్ది జీవితానికి ఏనాడో అలవాటు పడిపోయాను. ఒక్క నీ సంతోషం తప్ప నేను కోరేది ఏమీ లేదు ఇప్పుడు. ఉంటాను కృష్ణ. ఆశీర్వచనములతో ముగించు బావ మాధవ. ఆ కాగితాలు ఒడిలో ఉంచుకొని కుర్చీలో వెనక్కి వాలింది కృష్ణవేణి. మెట్ల మీద బూట్ల టకటకలకు ఉలిక్కిపడి చుట్టూ చూసుకుంది. బాగా చీకటి పడిపోయింది. లేవాలనిపించక అలాగే నుదుటి మీద చేయి ఉంచుకుంది. అన్నయ్య గదిలోకి వస్తూనే, అదేం కృష్ణ, చీకట్లో కూర్చున్నావు అంటూ లైట్ వేశాడు. కృష్ణవేణి నుదుటి మీద నుంచి చేయి తీస్తూ, వెళ్దాం పద అంటూ లేచింది. అన్నయ్య కాసేపు మౌనంగా ఊరుకున్నాడు. కృష్ణవేణి ఒడిలో కాగితాలు డెస్క్లో పెడుతుంటే అన్నయ్య అటూ ఇటూ పచార్లు చేస్తూ, షైర్ వెళ్తామని వదిన వాళ్ళతో చెప్పావట, బావగారు ఎక్కడికో వెళ్ళారట, నువ్వు ఇక్కడే కూర్చున్నావు, ఏమైంది అన్నాడు. కృష్ణవేణి తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నించింది. మంచివాడివే అన్నయ్య, ఏమవుతుంది? ఆయనకేమో ఇంటికెళ్ళి రావాలని బుద్ధి పుట్టిందిట, మళ్ళీ వస్తానని బయలుదేరి వెళ్ళారు. అన్నయ్య నమ్మలేనట్టుగా విచిత్రంగా చూస్తూ ఉంటే కృష్ణవేణి తనకు పట్టనట్టు చూపు తిప్పు ఉంది. తనకు అబద్ధం ఆడడం అయినా చేత కాలేదు. అన్నయ్య ఎలా నమ్ముతాడు? వారం రోజుల సెలవు కోసం ఎన్ని ఎత్తులు ఎత్తవలసి వచ్చిందో, వాళ్ళ బాస్ని ఎలా పల్టీ కొట్టించారో ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కథలా కాయించి మరీ చెప్తూ ఉంటే తెగ నవ్విన అన్నయ్య, వచ్చిన మూడో నాడే బావగారికి ఇంటి మీద ఛాస మళ్ళిందంటే నమ్మేంత తెలివి తక్కువవాడా? కొత్తగా అత్తారింటికి వచ్చిన మగవాడికి 3 రోజులకే ఇంటి మీద ఛాస పోతుందా? ఏమో, ఆ క్షణాలు తోచింది అనేసింది. అన్నయ్య నమ్మినా మానినా తనేం చేయలేదు. మీలో ఏమన్నా గొడవ జరిగితే అమ్మకైనా చెప్పచ్చు కదా కృష్ణ, మొన్ననే వచ్చి అంటూ ఇంకా అన్నయ్య ఏదో అనబోతుంటే, నేను అదే అన్నాను అన్నయ్య, వినిపించుకోకుండా వెళ్ళారు. ఆయనకి డబ్బు దండిగా ఉంది కాబోలు, వెళ్తారు వస్తారు, కిందకెళ్దాం పద అంటూ నిర్లక్ష్యంగా కృష్ణవేణి మెట్లకేసి నడుస్తుంటే అన్నయ్య మౌనంగా అనుసరించాడు. గడిచిన 7 రోజులు 7 యుగాలే అనిపించింది. తన భవిష్యత్ ఏమవుతుందో అనే ఆరాటం లోపల, వదిన వాళ్ల ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇవ్వలేని ఇరకాటం బయట. వదినకి తన గత చరిత్రంతా తెలుసు. భర్తతో జరిగిన విషయం వదినతో చెప్పాలనిపించలేదు. రేణు 1కి 2 సార్లు వచ్చి చూసింది. రమ్మని ఫోన్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఎంతసేపు ఒంటరిగా పడుకొని ఏడవాలనిపిస్తుంది. ఎన్ని కన్నీళ్లు కారినా గుండెలు చల్లబడవు. తను హుషారుగా ఉంటున్నానని అనిపించుకోవడానికైనా
వదిన పిలుపును అంగీకరించి అలా పార్కు కేసి వెళ్తే నిప్పుల మీద నించున్నట్టు, ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది తప్ప హాయిగా ఉండదు. ఆ ప్రదేశాలకు పోవడం అణగిన బాధల్ని రేపుకోవడమే. ఆ ప్రదేశాల్లో శ్యామసుందర్తో తిరిగిన క్షణాల కన్నా మాధవ్తో గడిపిన గడియల్లో మహత్తు ఉంది. తానెంత మాంగల్యాన్ని గుండెల కత్తుకున్నా మనసులో దాగిన మాధవ్ మరపొస్తాడా? పుట్టిన భూమిని, చేసుకున్న మనిషిని కళ్ళెదుట నిలుపుకొని గడిచిపోయిన గాథ మర్చిపోవడానికే ప్రయత్నం చేస్తోంది తను. ఆ ప్రయత్నం చాలా వరకు సఫలమవుతున్నదని అనుకుంటున్న సమయంలోనే ఈ పిడుగుపాటు. ఆయన నిర్ణయించుకున్నదేమిటో తెలుసుకోవాలని రోజు ఆ పోస్ట్ వేళకి గుండెలు దడదడలాడుతూ ఉంటాయి. వారం రోజులుగా పోస్ట్ మ్యాన్ ఇంటి ముందు ఆగకుండా ఊరికే వెళ్ళిపోతుంటే ఆ తెలియవచ్చే సంగతేదో మరీ మరీ భయంకరంగా మారిపోతున్నదనిపిస్తోంది. నా బతుకులో అంధకారం ఆవహిస్తున్నది ప్రభు. ఒక్క నీకు తప్ప ఎవరికీ చెప్పుకోలేని ఈ విషమ పరిస్థితిలో నాకు ధైర్యం సన్నగిలిపోతోంది. ఈ అధైర్యాలలో ఎంతకాలం ఉండిపోను? మంచి మనస్సుతోనే కట్టించుకున్న నా మాంగల్యం నాకు దూరం కాదని అంతరాంతరాలలో ఎక్కడో చిన్న ఆశారేఖ మసకగా మెరుస్తోంది. ఆ ఆశారేఖని అఖండ జ్యోతిగా మార్చి ఆ మసక మెరుపుని దేదీప్యమానం చేయాల్సిన భారం నీదే. అంతటి శక్తి నీదే ప్రభు. కృష్ణవేణి మనస్సు విప్పి ఒక్క దైవానికే చెప్పుకుంది. శ్యామసుందర్ రాసిన ఉత్తరం అందుకుంటూనే కృష్ణవేణి తెలివి తప్పినట్టయిపోయింది. ఉత్తరం ఇచ్చి వదిన కిందకెళ్ళిపోయింది. తన భవిష్యత్తుని నిర్ణయించే ఉత్తరాన్ని, 10 రోజులుగా ఎదురుతెన్నులు చూసిన ఉత్తరాన్ని తెరచి చూడ్డానికి చేతులాడలేదు. శుభమో అశుభమో, సుఖమో దుఃఖమో, చావో బతుకో ఈ చిన్ని ఉత్తరం దేన్ని మోసుకొచ్చిందో ఎలా తెలుస్తుంది? విప్పి చదువుకునే ధైర్యం లేకుండానే కవరు తెరిచింది. శ్యామసుందర్ తెలియచేస్తానన్న దానికోసం కృష్ణవేణి కన్నులు ఆతృతగా వెదిగాయి. ఒకే ఒక్క తెల్ల కాగితం, నిండుగా నల్లని అక్షరాలు. ఉత్తరంలో ఎటువంటి సంబోధన లేదు. కృష్ణ నా వేణు అంటూ నోరారా పిలిచే శ్యామసుందరికి నాడు తన పేరు ఉచ్చరించడమే అసహ్యమైపోయిందా? ఒక్క అక్షరమైనా చూడకుండా సారాంశం బాధాపూరితంగా ఉండవచ్చు అనే అనుమానపడింది కృష్ణవేణి. కన్నుల్లో నిండిన నీరు కుచ్చెళ్లతో ఒత్తుకొని మొండి ధైర్యంతో అక్షరాల బారుల మీదికి చూపులు సారించింది. నీ పర్సనల్ లెటర్స్ చదవడం తప్పే కావచ్చును. నీవు కిందకెళ్ళి ఎంతకీ రాకపోతే ఏమీ ఊసిపోక నవల్స్ ఏమైనా ఉంటాయేమోనని డెస్క్ వెతికాను. ఆ ఉత్తరం చూడడం అలా జరిగింది. ఆ క్షణంలో నిజం తెలుసుకున్న నేను ఈ ఘడియ వరకు ఎన్నో విధాలు ఆలోచించాను. నీ ప్రేమ చరిత్ర పొరపాటని నేను అనను. నన్ను నాశనం చేశావనే నా బాధ అంతా. నిన్ను క్షమించగలనేమోనని చాలా ప్రయత్నించాను, కానీ అది నా వల్ల కాలేదు. నేను మనిషిని. మనిషికుండే అన్ని లక్షణాలు నాకున్నాయి. దాంపత్యాన్ని అతి తేలిగ్గా తీసుకోలేను. నిన్ను తొలిసారి చూసినప్పుడు నీ మీద సదభిప్రాయం ఏర్పరచుకున్నాను. నా పక్కన పెళ్లిపీటల మీద వధువుగా, నవవధువుగా నీవు కనిపించేసరికి ఇహమే మర్చిపోయాను. ఆనాటి నీ మొహంలో ఉదాసీనతని సిగ్గుగా భావించాను. తర్వాత నువ్వు ఎప్పుడూ ముభావంగా ఉంటూ ఉంటే కొత్త అని సరిపెట్టుకున్నాను. కానీ ఈ విషయం పుస్తని హస్తాలలో పట్టుకున్న క్షణాల్లో తెలిసినా నా బతుకుని నాశనం కాకుండా కాపాడుకునేవాడిని. సరే, జరిగిన దానికి విచారించి లాభం లేదు. నా నిర్ణయం తెలియచేస్తున్నాను. మనం తిరిగి కలుసుకోవడం అనేది కల్ల. నా భార్య హృదయంలో నాకు చోటు లేదని తెలిసి నా మనసుని మభ్యపెట్టుకోలేను. నా భార్య మనసా నన్నే వాంఛించాలి. ప్రాణం కన్నా మిన్నగా నన్ను ప్రేమించాలి. అంత చిన్న కోరిక ప్రతి మగవాడికి ఉంటుంది. కలవని మనసులతో అతకని బతుకులు సాగించే అవసరం నాకు లేదు. మన సంసారంలో నాకు శాంతి దొరకదు. నువ్వేమైపోతావనేది నాకు అవసరం లేదు. త్వరలో విడిపోవడానికి ప్రయత్నాలు చేస్తాను. మన కాపురం ఇలా కడతేరినందుకు, మన 2 కుటుంబాలు వీధిన పడినందుకు ఎంత బాధపడుతున్నానో భగవంతుడికే తెలియాలి. నా నిర్ణయం మార్చుకోవడం జరగదు. శ్యామసుందర్. అక్షరాల బారుల వెంట పరిగెత్తిన కన్నులు చీకట్లు కమ్మి మూసుకున్నాయి. చేతులతో మొహం కప్పుకొని బావురు మంది కృష్ణవేణి. సాయంత్రం వదిన వచ్చి లేపింది. కృష్ణవేణి కంగారుగా లేచి ఉత్తరం డెస్క్లో పెట్టి కళ్ళు నులుపుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది. ఎవరు రాశారో అడగచ్చా అంటూ నవ్వింది వదిన.
అన్నగారు ఏమీ రాయటం లేదు అంటూ మాటల్లోకి దించింది. ఉత్తరాలు రాసుకోకపోతే పారిపోర్లెద్దు. ఇవాళ ఉత్తరం రాసింది శాంత. తను పాప క్షేమంగా ఉన్నారట. వాళ్ళ కబుర్లేవో రాసింది. సరే గాని పాప కిందుందా? వాళ్ళ నాన్న దగ్గరికి పంపించాను. కారు పంపించమని చెప్పాను. అలా తిరిగొద్దామా? ఏం తోచడం లేదు కృష్ణవేణి. అన్నట్టు కొత్త పత్రికలొచ్చాయి చూసావా? లేదు గాని ఇప్పుడెక్కడికి రాలేను వదినా. నాకేంటో తలనొప్పిగా ఉంది. కిందకెళ్ళి కాసేపు కూర్చుందాం పద అంటూ లేచింది కృష్ణవేణి. వదిన బయటికి వెళదామని బలవంతం చేయలేదు. కృష్ణవేణి ఆ రాత్రి భోజనం చేయాలని లేదని పైకి వెళ్ళిపోతే అమ్మ పాలు తెచ్చి బలవంతం చేసి ఇచ్చింది. తాగబుద్ధి కాక గ్లాసు టేబుల్ మీద ఉంచి లైట్ ఆర్పి పడుకుంది. లక్ష శంకలతో నిండిపోయింది మనసు. నిద్ర రానూ రాదు, పోవాలని లేదు. అంతు తేలిందనుకున్న తన చరిత్ర ఇంకా సాగుతూనే ఉంది. శ్యామసుందర్ అంత కఠినమైన నిర్ణయం తీసుకుంటాడనుకోలేదు తను. ఆ వేడిలో ఆవేశపడిన నెమ్మది మీద కరుణించగలడనే ఆశించింది. మృదుత్వం నిండి ఉన్న ఆయన మనస్సులో కాఠిన్యం కూడా తిష్టవేస్తే తన గతేం కావాలి? ఆయన తీవ్రంగా నిర్ణయించుకుంటే విడిపోవడం అనేది ఘనకార్యం కాదు. కోర్టులు అక్కర్లేదు, కేసులు అక్కర్లేదు. తనెవరికి చెప్పుకుంటుంది? అమ్మ, నాన్న, అన్నయ్య అంతా ఉన్నారు. కానీ ఒక్కరూ తన సమస్యను చక్కబరచలేరు. మాధవ్తో తన స్నేహం, అది తెలిసిన శ్యామసుందర్ విముఖత్వం, అసలు అదంతా తనెవరికీ ఏమీ చెప్పుకోలేదు. అంతులేని ఆలోచనల్లోనే అర్ధరాత్రి కావచ్చింది. కృష్ణవేణి లేచి కిటికీకి దగ్గరగా కుర్చీ జరుపుకుని కూర్చుంది. నుదుటి మీద చేయి వేసుకొని అలా వెనక్కి వాలి పడుకుంటే ఎందుకో అకస్మాత్తుగా శాంత గుర్తొచ్చింది. ఇక్కడికి ఆపుతాను. ఎందుకంటే రచయిత్రి ప్రతి పేజీలోనూ తన కథకి సవరణలు చెప్పారు. ఆ సవరణలు తెలియచేయమని కూడా కోరారు. అందుకనే దాని వివరాలు చెప్తున్నాను. మొదట్లోనే పర్సనల్ లెటర్ అని పబ్లిక్గా అని వాడారు కదా. పర్సనల్, పబ్లిక్ లెటర్, ఈ ఇంగ్లీష్ మాటలేంటి? కృష్ణవేణికి వచ్చిన ఉత్తరంలో కాగితాలు బట్టబయలుగా పడి ఉన్నాయని అని ఉండాలి. చిన్నప్పుడు ఇంగ్లీష్ మాటలతో అలవాటేం లేదు. అయినా ప్రారంభంలోనే ఇంగ్లీష్ మాటలు వాడానంటే కొంచెం బడాయిగా చేసినట్టున్నాను. ఇప్పుడు అలాగే అనిపిస్తోంది అని సవరణ చెప్పారు. అట్లాగే భర్తకి భార్య మీద ఉన్న ఇష్టాన్ని చెప్పాలంటే దేవతలా పూజించడం అనకూడదు. దేవతకి ప్రార్థన చేస్తారు కానీ దేవతతో భార్యాభర్తల సంబంధం ఉండదు కదా. పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి మాటలు వాడాలని ఏ వయసులో అయినా తెలుస్తుంది. కానీ అప్పుడు నా తెలివి అలా ఉంది. అది సరే, కృష్ణవేణి తన దాంపత్యం గురించి ఒడిదుడుకులుగానైనా నడిచిపోతున్నా అన్న చోటే తనని దేవతలా పూజిస్తున్నా అని కూడా అంటుంది. దేవతలా తనని పూజిస్తున్న భర్తతో ఒడిదుడుకులేంటి? ఈ ప్రశ్న అప్పుడు రావద్దు. బూట్లని గదిలో పెట్టుకోవచ్చా? అసలు చెప్పులతో బూట్లతో గదిలోకి రావచ్చా? అవి గదుల బయట ఎక్కడో ఉండాలి కదా. గదిలో తిరిగి వచ్చి రబ్బరు జోళ్ళ ఇంట్లో వేసుకునేవే కావచ్చు. అలాగైతే వాటి సంగతి పర్వాలేదు. నా చిన్నప్పుడు బూట్లు వేసుకున్న మనుషుల్ని ఎవరిని కానీ మా ఇంట్లో కానీ ఇరుగు పొరుగు వాళ్ళల్లో కానీ చూడలేదు. సినిమాల్లోనే చూశాను. బూట్లతో గదుల్లో తిరిగే వాళ్ళని, మంచాల మీద బూట్లతో పడుకునేవాళ్ళని. అప్పుడు ఏ ప్రశ్న రాలేదు. అదే నేను ఎక్కించాను నా మొదటి కథల్లో. ఆ తర్వాత ఉత్తరం దగ్గరికి వచ్చేవాటికి ఉత్తరంలో కాగితాలు గాలికి ఎగిరి నేల మీద పడ్డాయంటే అవి రాసిన మనిషి ఎవరో కానీ వాటికి ఒక గుండు సూదైనా పెట్టలేదన్నమాట. చిన్నప్పుడు గుండు సూదుల సంగతే తెలియదు నాకు. మా ఇంట్లో సరే, ఆ ఉత్తరం రాసిన వాళ్ళ ఇంట్లోనూ అంతే కాబోలు. మరొక సవరణ. ఎక్కడైతే తెలుగింటి ఆడబడుచున్న ప్రసక్తి వచ్చిందో, తెలుగింటి ఆడబడుచు అక్రమంగా ప్రవర్తించదా? హిందీ ఇంటి ఆడబడుచో, కన్నడం ఇంటి ఆడబడుచో అయితే అక్రమంగా ప్రవర్తిస్తుందా? ఇలాంటి మాటలు నేనైతే చిన్నప్పుడు అజ్ఞానంతో రాశాను. కానీ పెద్ద పెద్ద మేధావులందరూ ఈనాటికి ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడుతూ రాస్తూ ఉంటారు. ఇది ఏ భాష వాళ్ళకి ఆ భాష మీద, ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం మీద ఉండే దురహంకారం. ఇంతకీ కృష్ణవేణి అక్రమంగా ప్రవర్తించిందో లేదో చివరికి తేలాలి. ఆ ఉత్తరంలో ఉన్న ఇంకా కొన్ని విషయాల మీద కూడా ఆలోచించాలి. కానీ ఇప్పటికీ ఆ విషయాల గురించి పాఠకులకేమీ తెలియదు కాబట్టి వాటిని ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పటికీ 50 ఏళ్ల కిందట అందరిళ్లలోనూ ఫోన్లు ఎక్కడివి? ఈ కథలో ఫోను అని ఎందుకు రాశాను?
ఇంకా తర్వాత సెల్ ఫోన్లు, కంప్యూటర్లు కూడా పెట్టానేమో. అవి అప్పుడు సినిమాల్లో లేవు కాబట్టి పెట్టలేదేమో. ముందుకు వెళ్ళాలంటే భయంగా ఉంది. ఫోన్లు సినిమాల్లోనే చూశాను. అంటే నా విజ్ఞానం అంతా సినిమాల నుంచి అందినది లాగానే ఉంది. అందుకే ఈ పుస్తకం వద్దర్రా అంటే పాఠకులు వినరు. ప్రార్థనల మీద ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా మీకు. అప్పటి తెలివది. కానీ ఇందులో కూడా ఒక కారణం ఉంది. సమస్యలకు దారి తెన్ను తెలియని వాళ్ళకి దేవుడే కనపడుతూ ఉంటాడు చీటికి మాటికి. ఇంకా ఆ ఉత్తరంలో, శ్యామసుందర్ రాసిన ఉత్తరంలో ఉన్న భాగాల గురించి, ఆ కోరిక మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి ఉంటుంది. నా భర్త నన్నే ప్రేమించాలి, అతని మనసులో ఇంకో స్త్రీ ఉండకూడదు అనే కోరిక భార్యకు కూడా ఉంటుంది. శ్యామసుందర్ ఆ ఉత్తరంలో నీ భర్త నిన్నే ప్రేమించాలనే కోరిక నీకు మాత్రం ఉండదా అని కూడా రాసి ఉండాల్సింది. నాకులాగే అతనికి కూడా తెలివి ఉన్నట్టు లేదు. కృష్ణవేణి వయసెంత? ఇంగ్లీష్ కథల్లో ఒక పాత్ర ఉంటే దాన్ని తెగ వర్ణించడం ఉంటుంది. నేను అలా చేసినట్టు లేదు. వర్ణనలో ఎంతసేపు రంగు, అందం చెబుతారు. కృష్ణవేణి అనే ఒక పెళ్ళీడు అమ్మాయిని మనం ఊహించాలి అంతే. రంగు ఏదైతే అమ్మో! ఈ కథలో కారు గూడా ఉంది. తర్వాత పేజీలో విమానం కూడా కనపడుతుందేమో అని భయంగా ఉంది. ఇంకా ఏమేమి కనపడతాయో. చిన్న చిన్న విషయాలు. కానీ రచయిత్రి ఆ విషయాలను కూడా తను దిద్దుకుంటూ, సర్దుకుంటూ ఈ ఫుట్ నోట్స్‌లు రాశారంటే నిజంగా అభినందనీయం. ఇక్కడికి ఆపుదాం.